రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. సీఎంగా రేవంత్ రెడ్డిని అందరూ కలుస్తారని అన్నారు. మోదీని హరీష్ రావు కేటీఆర్ కలిశారని, అలా అని బీజేపీలో చేరినట్లు తాము కూడా నోటీసులు పంపిస్తామని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేసు సిబిఐకి అప్పచెప్పి 48 గంటలు ఎన్ని గంటలైంది, ఎన్ని రోజులు గడిచింది, ఎందుకు దీంట్లో కదలిక లేదు? దీని అర్థం పరమార్థం ఏమిటి? ఇది చూడండి ఎట్లా మోకరిల్లుతున్నాడు కేసీఆర్ గారు మోడీ గారి దగ్గర, ఏ రకంగా మోకరిల్లుతున్నాడు. వంగి వంగి దండాలు పెట్టి కాళ్ళ బేరాన్ని కుదుర్చుకొని ఇలా సిబిఐ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు భాగంగానే గతంలో హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి మోడీ, అమిత్ షా, నడ్డా కలిసింది కరెక్టా కాదా? ఇవాళ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా? మీ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టి